హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఫ్యాషన్ జోన్. ఈరోజు ఈ పౌడర్ మీద బ్లౌజ్కి వేసిన డిజైన్ అది చూద్దాము. ఆల్రెడీ నేను వీడియోలో చూపించాను కదా, ఆ డిజైన్ వచ్చేసి ఈ పౌడర్ మీద బ్లౌజ్కి అయితే యూస్ చేశాను. చాలా బాగా వచ్చింది, చాలా నీట్గా ఉంది. దాంట్లో పర్టికులర్గా బూటీస్ కూడా నిన్నటి వీడియోలో బూటీస్ ఒకటేసారి హ్యాండ్ డిజైన్ తీసుకొని ఎట్లాగ వేసాము, ఈసారి సింగిల్ బూటీ తీసుకొని ఎట్లాగ వేసాను అనేది కూడా మీకైతే చెప్పాను. కొంచెం నిదానంగా ట్రై చేయండి, అంటే ఒక్కసారికి అయితే రాదు. మిషన్ వాళ్ళ కోసం అయితే బాగా యూజ్ అవుతుంది. అంటే ఆ బూటీస్ అనేది ఒకవేళ అట్లా ఉన్నా కూడా మనం ఏ విధంగా వేసుకోవచ్చు అనేది ఒక క్లారిటీ ఉంటుంది. ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకోవడం రీజన్ వచ్చేసి ఇవన్నీ కూడా బూటీస్ అనేది కొంచెం ఇట్లా కొంచెం పెద్ద పెద్దదిగా ఉంది కదా, ఈ డిజైన్ ఇట్లా ఉంది కదా, అందుకనేది నెక్ అనేది ఆ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అంటే కస్టమర్ సింపుల్గా కావాలి, జస్ట్ పిల్లలు వేసుకోరు, హెవీగా గుచ్చుకున్నట్టున్నా కూడా అంటే మన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ స్పెషల్లే గుచ్చుకోకపోవడం ఫ్రెండ్స్. దీంట్లో అనేది ఇష్యూ అనేది ఏమి ఉండదు, చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఎవరికైనా కూడా ఎక్కువసేపు ఉంచుకోవచ్చు, వాష్ చేసుకున్నా కూడా వర్క్ పరంగా అయితే డిస్టర్బెన్స్ అయితే ఉండదు. లేట్ చేయకుండా ఇంకా డిజైన్ చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, డిజైన్ అయితే ఇది చాలా బాగుంది కదా. కలర్స్ అయితే కొంచెం ఇంకొట్టి ఉంది కానీ బట్ స్కర్ట్లో కలర్స్ లేకపోవడం వల్ల ఓన్లీ స్కర్ట్ ఈ బ్లౌజ్ షేడును డ్రెస్ ఎల్లో వచ్చింది కదా, ఆ ఎల్లో షేడ్ అనేది హైలైట్ చేసుకున్నాను. మీకు వీడియోకి మాత్రం ఇది కొంచెం కృష్ణ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, ఇది కృష్ణ బ్లూ కాదు, ఇంక్ బ్లూ కాంబినేషను. అంటే ఇంక్ బ్లూ లాగా ఉంటుంది, బట్ మనకు వీడియోకి మాత్రం ఇట్లా కనిపిస్తుంది. మనం డిజైన్ చెక్ చేసినట్లయితే చూడండి, ఇదంతా కూడా ముడికుట్టు లాగా స్టార్ స్టిచ్ లాగా వచ్చేస్తుంది. చాలా నీట్గా వచ్చింది. ఫ్లవర్ చూసినట్లయితే లోపలంతా కూడా ఫిల్లింగ్ వర్క్ వస్తుంది. లోపలంతా ఫిల్లింగ్ వర్క్ వచ్చి మళ్ళీ అవుట్లైన్ మగ్గంలో మనకి ఏ విధంగా అయితే వస్తుందో ఆ విధంగా ఫిల్లింగ్ స్టిచ్ లాగా వచ్చేసి వస్తుంది. మధ్యలో ఇదంతా కూడా మళ్ళీ స్టార్ స్టిచ్ లాగా అయితే వచ్చేసి నీట్గా అయితే వచ్చింది. ఇక్కడ మనకి లీఫ్లు అయితే ఉన్నాయి, బట్ అది కొంచెం అయితే కనపడట్లేదు. కలర్ కొంచెం సెల్ఫ్గా యూస్ చేశానని చెప్పాను కదా, నేరుగా చూస్తే కనిపిస్తున్నాయి కానీ బట్ వీడియోలో కొంచెం సెల్ఫ్ అయిపోయింది. డిజైన్ అయితే ఇది కట్ వర్క్ అయితే వచ్చింది. ఇక్కడ ఈ వర్క్ చూసినట్లయినా కూడా మీకు ఇక్కడ అర్థమై ఉంటుంది ఎంత నీట్గా వచ్చింది ఆ స్టిచ్ అనేది. డిజైన్ అయితే చాలా బాగుంది, సింపుల్గా ఉంది, చాలా నీట్గా అయితే వచ్చేసింది. డిజైన్ అయితే ఇది. దీంట్లో ఉన్న ఈ బూటీనే సింగిల్ బూటీనే తీసుకొని నేను స్కర్ట్కి అయితే ఈ విధంగా యూస్ చేశాను. నిన్న వచ్చేసి హెవీగా వేస్తే ఎట్లా ఉంటుంది లుక్ అనేది మీరు చూసారు కదా, అంటే హ్యాండ్ డిజైన్ తీసుకొని యూస్ చేశాను కదా. ఈ డిజైన్లో వచ్చేసరికి ఈ డిజైన్లో ఉన్న బూటీనే తీసుకొని సింగిల్గా బట్ కొంచెం ఒకటేసారి ఏ విధంగా వేసుకోవచ్చు అని అయితే చూపించాను. వీడియో అయితే మీకు అది కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఈ డిజైన్ అయితే లుక్ అయితే ఇది ఫ్రెండ్స్. జస్ట్ మనకి ఈ నెక్ లైన్ ఇది వచ్చింది. ఈ బూటీస్ అన్నీ కూడా సపరేట్గా మనం వేసినాను. మీకు మిషన్లో ఈ బూటీస్ ఎలా సెట్ చేశానో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ పట్టుపాడకు వచ్చేసి ఈ చిన్న బూటీస్ అయితే వేసాను. అంటే సింగిల్ బూటీ అనేది కాపీ చేసుకొని పట్టుపాడ బ్లౌజ్కి ఎట్లా వేస్తాను అనేది మీకు డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను. ఇది వచ్చేసి ఈ బూటీ కూడా ఎక్కడో కాకుండా ఈ డిజైన్లో ఉన్న బూటీని తీసుకున్నాను. బట్ కింద దీనికి చూసినట్లయితే కింద ఇట్లా ఆకులు ఉన్నాయి కదా, ఇది కొంచెం సెల్ఫ్ అయిపోయింది కలర్స్ లేకపోవడం వల్ల. కాకపోతే ఇక్కడ వచ్చేసి ఆ ఆకులు అనేది స్కిప్ చేసుకున్నాను. అంటే ఒట్టి ఇంతవరకు ఉంటే బాగుంటుంది అన్న ఆలోచనతో ఇది ఎట్లా చేశాను అనేది మీకు ఒకసారి మిషన్లో చూపిస్తాను చూడండి. ఒక్క బూటీని అయితే తీసుకొని ఈ విధంగా కాపీ పేస్ట్ చేసుకుంటూ సెట్ చేసుకున్నాను. అది మీరు చూసినట్లయితే ఇదిగోండి ఇట్లా అయితే ఉంది కదా. అంటే ఇది నేను ఎట్లా పెట్టుకున్నాను అంటే ముందు సెట్టింగ్ చేసుకున్నాను కదా, ఈ లెంత్ నుండి పాప బ్లౌజ్ లెంత్ అనేది ఎంతవరకు అనేది చెక్ చేసుకున్నాను. ఉరమరిగా ఇంత గ్యాప్ ఇచ్చుకుంటే బాగుంటుంది అన్న ఆలోచనతో అట్లా డివైడ్ చేసుకున్నాను. అంటే ఈ లెంత్లో ఒక 5 వస్తే చాలు, ఈ లెంత్లో కూడా 5 రావాలి. కాకపోతే ఈ కస్టమర్ది వచ్చేసి నాకు ఇక్కడ నుండి ఇక్కడ దాకే ఉంది. మనం మార్కింగ్ చేసుకున్న దానికన్నా ఒక ఫింగర్ లోపలికి వేసుకుంటే కటింగ్లోకి పోకుండా ఉంటుంది అన్న ఆలోచనతో 5 కావాలి, కాకపోతే దీనికి వచ్చినంత లెంత్ వద్దన్న ఆలోచనతో ఇట్లా సెట్టింగ్ చేసుకున్నాను చూడండి. మనకి అడ్డంలోనూ 5 కావాలి, నిలువులోనూ 5 కావాలి, ఆ విధంగా పెట్టేసుకున్నాను. ఇక్కడ గ్యాప్ వచ్చేసరికి ఇది నిలువులో ఈ ఎక్స్ అనేది నిలువులో వచ్చింది నాకు. అంటే ఇది మనం సెట్టింగ్ చేసేదాన్ని బట్టి ఒక్కోసారి వైలో కూడా రావచ్చు, అది చూసుకోండి. ఒకసారి మార్కింగ్ అనేది చూసుకున్నాక సెట్ చేసుకుంటే అర్థమవుతుంది. అది ఒక 95 పెట్టుకున్నాను. ఈ అడ్డం అనేది తగ్గాలి కాబట్టి 65 పెట్టుకున్నాను. ఇక్కడ పర్సంటేజ్ మాత్రం నేనేం తగ్గించలేదు. ఇక్కడ పర్సంటేజ్ తగ్గిస్తే ఈ ఫ్లవర్ తగ్గిపోతుంది కాబట్టి నేనైతే అక్కడేం తగ్గించలేదు. ఓన్లీ ఇక్కడ 5x5 సెట్టింగ్ అనేది చేసుకున్నాను. కాకపోతే ఈ పర్సంటేజ్ పెట్టుకున్నాక ఇట్లాగైతే సెట్టింగ్ ఇచ్చుకున్నాను కదా. ఇట్లా ఇచ్చుకొని మనకి ఈడకి ఇక్కడికి వచ్చేసి ఈ మార్కింగ్ బాక్స్ అవుట్లైన్ అనేది
చెక్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అట్లా చేసుకున్నప్పుడు మనం ఇచ్చిన మార్కింగ్ కన్నా లోపలికి ఉందా లేదా, ఓకేనా అనేది చూసుకోవాలి. అంటే ఇక్కడ నేను నీడిల్ నెంబర్ అనేది నాది 5th ఉంది కాబట్టి అది మార్కింగ్ అనేది అట్లా సెట్ చేసుకుంటుంది. మనం ఏదైనా కూడా చెక్ చేసుకుంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే 1లో పెట్టుకుంటే చాలా నీట్గా అయితే ఉంటుంది. అట్లా వచ్చేసింది కదా. ఈ బాక్స్కి నేను అనుకున్న మార్కింగ్ లోపలే వచ్చింది. ఓకే, నాకు ఇది సెట్ అయింది అనుకున్నాను. ప్రజెంట్ అయితే ఈ 5 సెట్టింగ్ బూటీస్ అనేది వేశాను కదా. ఇప్పుడు వీటి మధ్యలో బూటీస్ అయితే ఇద్దామనుకుంటున్నాను. ఇప్పుడు ఇట్లా ఉన్నాయి కదా, ఈ మధ్యలో బూటీస్ అయితే ఇద్దామనుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా బూటీస్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని కౌంటింగ్ అనేది మనకి 4 వస్తే చాలు. 1 1 2 3 4, ఈ లెంత్లో 4, ఈ లెంత్లో 4. ఇప్పుడు దాన్ని 4x4గా క్లియర్ చేద్దాము. ఇప్పుడు 4x4గా క్రియేట్ చేసుకున్నాను కదా. ఈ మాత్రం ఏం కదిలించలేదు, ఇది మాత్రం తగ్గించుకున్నాను. చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి మనము ఈ బూటీ వేసే దగ్గర చెక్ చేసుకుంటే మీకు క్లారిటీగా, అంటే సెట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది. మనకు ఒక టైం అయితే పడుతుంది కానీ నీట్గా అయితే ఉంటుంది. ఓకేనా. 5th నెంబర్లో సెట్టింగ్ ఇచ్చాను కాబట్టి 5th నెంబర్ నీడిల్ తీసుకెళ్ళి ఇదిగోండి 5th నెంబర్ నీడిల్ తీసుకొచ్చి ఇక్కడ సెట్టింగ్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మొత్తం స్టిచెస్ అంటే నేను ఇట్లా చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, 4 బూటీస్ అనేది ఇవ్వడం వల్ల అంటే ఫస్ట్ 5 సెట్ చేసుకున్నాను కదా, ఇప్పుడు 4 సెట్ చేసుకున్నాను. కాకపోతే ఇక్కడ కూడా కుడతాయి. కాకపోతే నేను దగ్గరుండి ఇవన్నీ స్కిప్ చేసుకొని మనకి ఎక్కడ కావాలో, అంటే వర్క్ ఎక్కడ లేదు, డిస్టర్బెన్స్ లేదు, అక్కడ మాత్రమే కుట్టించుకున్నాను. ఈ విధంగా లుక్ అయితే ఇట్లా ఉంది. యాక్చువల్గా 4 కార్నర్స్ 4 బిట్స్ కుట్టేటప్పుడు ఒకటి ఫార్వర్డ్ చేసినాక మళ్ళీ బ్యాక్ రావాలంటే రానివ్వలేదు సెట్టింగు. కాబట్టి ఇది వచ్చేసి మనకి స్టిచెస్లో ఇక్కడ వర్క్లో పడుతుంది కాబట్టి అది స్కిప్ చేసుకున్నాను. సెకండ్ది కుట్టేటప్పుడే ప్లేస్ అనేది సెట్టింగ్ ఇచ్చుకున్నాను. అప్పుడు ఎక్కడ కావాలో అక్కడ కుట్టేసింది. కాకపోతే అది వేసేటప్పుడు మనకి దీని దగ్గరగా దీని మీద పడేటట్టుగా ఉంటాయి. అంటే మనం పర్టికులర్గా ప్లేస్ అనేది ఇవ్వలేదు కాబట్టి అలాంటప్పుడు ఇక్కడ దగ్గర ఉండి ఇవన్నీ స్కిప్ చేసుకుంటూ చేశాను. ఇప్పుడు చూడండి బూటీస్ లుక్ అనేది నీట్గా ఉంది కదా. అంటే నిన్న చేసినంత ఒకటే ఆర్డర్ అనేది రాదు. కాకపోతే నిన్న బూటీస్ అనేది కొంచెం ఎక్కువగా పెట్టాను కదా, అట్లా కాకుండా ఇట్లా కావాలి అన్నప్పుడు బూటీస్ అనేది ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బూటీస్ ఎలా చేశానో చూపించిన తర్వాత ఒకసారి మిషన్లో మీకు స్టిచెస్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. ఈ డిజైన్లో ఉన్న పార్ట్స్ ఇవి. ఇది అంటే ఇక్కడ మనకి సెంటర్లో వచ్చింది కదా, ఈ బంచ్ వచ్చేసి ఈ బూటీ వచ్చేసరికి ఇక్కడ వీటికి వాడింది నేను. కాకపోతే దీనికి వచ్చిన విధంగా కింద లీవ్స్ అయితే వచ్చాయి కదా, ఈ లీవ్స్ అయితే వచ్చాయి. కాకపోతే నేను ఇక్కడ మాత్రం ఆ లీవ్స్ అనేది వేయలేదు. అంటే అంత సెల్ఫ్ అయిపోతుంది కదా, కనపడదు కాబట్టి కొంచెం డల్గా ఉంటుంది కాబట్టి ఓన్లీ నేను ఎల్లోస్ అనేది పైన బూటీ వర్క్ యూజ్ చేశాను. ఇది వచ్చేసి ఇది ఒక నెక్, అంటే కింద ఈ సర్కిల్ లేకుండా ఉండే నెక్, షార్ట్ హ్యాండ్, బార్డర్ హ్యాండ్, ఎల్బో హ్యాండ్, కింద బూటీ వచ్చేసి ఒకటి, ఈ డిజైన్లో ఉన్న ఈ ఫ్లవర్ ఫ్రెండ్స్ ఇట్లాగైతే వచ్చాయి. నేనైతే ఈ బూటీస్కి యూస్ చేసిన అయితే ఈ బూటీ తీసుకొని నేను కాపీ అట్లా చేసేసుకొని అయితే యూస్ చేశాను కదా. ఈరోజు ఈ డిజైన్ అయితే ఇది. వీటి యొక్క స్టిచెస్ డీటెయిల్స్ చూద్దాం. ఇదిగోండి ఈ డిజైన్ యొక్క స్టిచెస్ వచ్చేసి 29,758. ఒకవేళ ఈ హ్యాండ్ వేసుకోవాలనుకుంటే 25,489. ఈ హ్యాండ్ అయితే 21,715. జస్ట్ సింపుల్ హ్యాండ్ అయితే 21,792. ఈ బుట్టి కూడా చాలా బాగుంది కదా. మనం ఇదే విధంగా ఇప్పుడు ఈ బుటీస్ అయితే ఎట్లా వేసుకున్నామో ఈ బుట్టీని కూడా అదే కాన్సెప్ట్లో డిజైన్ చేసుకుంటే లాంగ్ ఫ్రాక్కి వాటికి లుక్ అనేది జస్ట్ ఈ బూటీస్తోనే లుక్ అనేది వస్తుంది. అంటే ఇప్పుడు ఈ ప్లేస్లో ఎట్లా ఉన్నాయో ఆ ప్లేస్లో ఇంత బూటీస్ అంటే ఫ్రంట్ పార్ట్ వరకు వేసుకున్నా కూడా చాలా హెవీగా ఉంటుంది, చాలా లుక్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈరోజు మీకు చూపించిన డిజైన్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చింది. ఎవరికైనా ట్రై చేయొచ్చు, ఎట్లాగానే యూజ్ చేసుకోవచ్చు. రేపటి డిజైన్ చూద్దాం. రేపటి వీడియోలో రాబోతున్న డిజైన్ ఇది ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే మాత్రం ఛానల్ని ఫాలో అవ్వండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ యాక్టివేట్ చేసుకొని నోటిఫికేషన్ వస్తుంది. మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ 11:30కి అయితే వీడియోస్ అయితే ఉంటాయి.
కొరియర్ సర్వీస్ కూడా ఉంది. వీడియో ఎండింగ్ ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది. కాంటాక్ట్ చేయాల్సిన వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. బాయ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.